సముద్రం ముడిలో పుట్టిన మహానగరం ద్వారక బంగారంతో కాదు, భక్తితో నిర్మించిన స్వప్నమది. దేవతలు చూసి గర్వపడిన పట్టణం. కానీ అహంకారం తాకిన చోట దేవతలకే చోటుండదు. నేను చూసిన దారుణాలను నీవు చూడాలి కృష్ణ. నేను అనుభవించిన బాధను నీవు అనుభవించాలి. నీ ద్వారక కూడా ఆ శాపపు అగ్నిని అనుభవిస్తుంది. నీ ద్వారక నశిస్తుంది. శాపం విరిసిన రాత్రి సముద్రం కూడా కన్నీరు కార్చింది. కృష్ణుడిపై ఆశలు పెట్టుకోకండి. ఆయన ఇక లేరు. ఇక మనలను కాపాడేవాడు ఎవరూ లేరు. నాకు కృష్ణుడిపై నమ్మకం ఉంది. ఆయన వస్తారు, తప్పక వస్తారు. ధర్మాన్ని నిలబెట్టడానికి నరసింహస్వామిగా అవతరించారు. అదే ధర్మాన్ని కాపాడటానికి శ్రీరామచంద్రుడిగా వచ్చారు. అదే ధర్మాన్ని బోధించడానికి శ్రీకృష్ణుడిగా దిగి వచ్చారు. దేనినైనా పొందడం గెలుపు కాదు, అలాగే దేనినైనా కోల్పోవడం ఓటమి కాదు. ఇప్పుడు ఆ ధర్మమే మళ్ళీ కూలిపోతుంటే ఆయన మళ్ళీ వస్తారు. కలియుగం సమీపిస్తోంది. ద్వారక కలియుగానికి దూరంగా ఉండాలి. అందరూ ద్వారకని విడిచి వెళ్ళిపోండి.